నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం ఇబ్బందికరంగా చాలా సంఘటనలు జరుగుతాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చాలా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఒక్కదాన్ని కూడాను సరిగ్గా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. డబ్బులు ఉండి కూడాను బిచ్చగాళ్ళలాగా నలుగురిని అడగాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా నెలవారీ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవ్వాల్సిన జీతాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు చాలా గందరగోళంలో పడతారు. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు సహాయం చేస్తున్నాడా అనే విధంగా కొన్ని సంఘటనలు నిరూపించినా మొత్తం మీద ఏ రకమైనటువంటి రిలీఫ్ రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతా అయోమయంగా తోస్తుంది. ఏ అడుగు ముందుకు వేయాలో వెనక్కి వేయాలో తెలియనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడాను ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడలేదని చెప్పని ఎంతగానో బాధపడతారు. అదేవిధంగా మీకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేయడానికి మధ్యవర్తుల సహకారంతో కొన్ని రకాల ఒప్పందాలు చేసుకోగలుగుతారు. ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. చీటీలు కట్టించుకోవడంలో కానీ, చీటీలు తీసుకోవడంలో కానీ చాలా వివాదాస్పదమైన వ్యవహారాలు బయటపడతాయి. మీ వల్ల ఏ తప్పు లేకపోయినప్పుడు కూడాను మీరేదో తప్పు చేశారనే భావంతో ఇతరులు అనుకునే అవకాశం ఉంది. మీరు కూడా కొంత గిల్టీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రావాల్సిన చోట డబ్బులు సక్రమంగా రావు, ఇవ్వాల్సిన చోట డబ్బులు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ రెండింటి మధ్య సంఘర్షణలో ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు కూడాను అంత అనుకూలంగా లేవు. ఆశించినటువంటి రేటు రాకపోవటం, దళారులు వాటిని కొని చవకగా ఎక్కువ రేటుకి అమ్ముకోవటం అనేది సంప్రాప్తిస్తుంది. మొత్తం మీద మనం ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలుగా ఆలోచించుకున్నా కానీ ఈ వారం సానుకూల ఫలితాలు అంతగా గోచరించట్లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ చేతనైన వరకు పూజా కార్యక్రమాలని, యోగాభ్యాసాలని అలవాటు చేసుకొని తద్వారా కొంత ప్రశాంతత పొందగలుగుతారు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. కార్తీక దీపారాధనకు ఉన్నటువంటి మహత్యం అలాంటిది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఒక్కడికి సంబంధించినవి కావు. ఇవి దేశారిష్ట యోగాలని చెప్పని అంటారు. అందువల్ల నలుగురితో పాటు మీరు బాధపడుతున్నారు కానీ వేరే రకమైనటువంటి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దీనివల్ల మాత్రం కాదు. ఊళ్ళో వర్షం కురిస్తే అందరిళ్లలోనూ వర్షం కురుస్తుంది. అంతేగాని మీ ఒక్కళ్ళ ఇంట్లోనే వర్షం కురిస్తే అది దుర్యోగంగా చెప్పాలి. అలాంటి పరిస్థితి ఏమీ లేదు. వచ్చినటువంటి కష్టం సామూహికంగా అందరికీ సంబంధించిందనే భావన మీరు మనసులో పెట్టుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత విరామం ఇచ్చి మళ్ళీ తర్వాత సంబంధాలు వెతుకుదాం అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు. ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అన్ని యొక్క పాశుపత హోమాల్లో కూడాను ఈ అమృత మహాపాశుపత హోమం చాలా విశిష్టమైంది. ఇది కార్తీక మాసంలోనే చేస్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ హోమం ఈ మాసంలో చేయటం వల్ల 1,00,000 రెట్లు ఫలితం అధికంగా ఉంటుంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మీకున్నటువంటి పరిధులు ఏవైతే ఉన్నాయో ఆ పరిధులకు లోబడి మీరు నడుచుకోవడం మంచిది. మన డబ్బులు లేకపోతే మనం అలాంటి హోమాలు చేయించలేకపోతాము, యజ్ఞాలు చేయించలేకపోయామే అనేటువంటి బాధ మీకు అక్కర్లేదు. మీకు శక్తి ఉంటేనే ఇలాంటి వాటిల్లో పాల్గొనండి. లేని పక్షంలో ఇంట్లో మనసు పెట్టి పరమేశ్వరుడిని ఆరాధించుకోండి. అదే రకమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి క్రీమ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.